అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారి సలహాలను, సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అవకాశం ఉంది. దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో సఖ్యతతో అణిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్నా చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఊహించను ధనం చేతికి రావచ్చు, కాని అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. మీ ఆటతీరు మెరుగుపడుతుంది. విజయం మీ వెంటే ఉంటుంది. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో. మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ, అవగాహన పెంపొందుతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ సంబంధం మరింత ఆనందంగా మారుతుంది. ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు.
కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు మీకు శక్తి లభిస్తుంది. మీరు మీపై, మీ సామర్థ్యాలపై పూర్తి నమ్మకంతో ఉంటారు. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది. ఇతరుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. మీ నిజాయితీ అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కానీ మీరు నమ్మిన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. వారి మాటలు లేదా చర్యలు మీ నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యతలు పెరుగుతాయి. అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు. నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు, ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు. ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటతీరుతో వారిని ఆకట్టుకుంటారు. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది. అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి. నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.